ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అసలు ఈ కాలేజ్ ఎక్కడుంది? ఈ కాలేజ్ టోటల్ ఇంటేక్ ఎంత? ఈ కాలేజ్లో మనం చదువుకోవాలంటే అసలు ఎలిజిబిలిటీ ఏముండాలి? మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కాలేజ్ చూడండి, ప్రతిమా రిలీఫ్ పేరులోనే చాలా రిలీఫ్ ఉంది. సో ఈ కాలేజ్ అసలు ఎక్కడ ఉంది అంటే హన్మకొండ జిల్లాలో ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో 2001లో అయితే ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, మిషన్ ఏంటి? టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ ది అన్ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్. సో ఎఫర్ట్ చేసేంత హెల్త్ కేర్ని, అంటే చాలామంది చూడండి రీసెంట్ డేస్లో ఇంకా కూడా హెల్త్ని మనం కొనుక్కోలేకపోతున్నాం. ఎందుకంటే ఇది సేవా రంగం నుంచి ఎప్పుడో కమర్షియల్ రంగంలోకి వచ్చేసింది, ఆటోమేటిక్గా తీసుకొచ్చేసారు లాక్కుంటూ. సో చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ కాలేజెస్ ఏం చేస్తుంటాయంటే వీళ్ళకి డైరెక్ట్ డాక్టర్స్ కాకుండా ఏవైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో కూడా చాలామంది ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తూ ఫీజెస్ అనేవి చాలా నామినల్గా ఉంటూ ఉంటాయి. సో ఉండాలి కూడా, టీచింగ్ హాస్పిటల్కి ఫీజెస్ అనేవి నామినల్గా ఉండాలి, కమర్షియల్ హాస్పిటల్స్ కాదు కాబట్టి. సో ఇది ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయడం, హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అండ్ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయడం. అన్ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా హెల్త్ కేర్ అందకుండా ఉంటుందో వాళ్ళందరికీ కూడా హెల్త్ కేర్ ఇవ్వడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం అని వీళ్ళు చెప్తున్నారు. అసలు మీకు ప్రజెంట్ ఉన్న హెల్త్ కేర్ పైన ఎలాంటి అభిప్రాయం ఉందో ఒక్కసారి కామెంట్లో తెలియచేయండి. రైట్, ఇక అకాడమిక్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎంబీబీఎస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ప్లస్ థెరపీ ఆఫర్ చేస్తున్నారు అండ్ నర్సింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనం హాస్పిటల్ స్ట్రెంత్ గురించి అయితే మాట్లాడుకుందాం. హాస్పిటల్లో అయితే మనకి 1800 బెడ్డెడ్ హాస్పిటల్. సో 1800 బెడ్స్ అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 390 ఫిజిషియన్స్ అయితే ఉంటారు. అలాగే 550 రెసిడెంట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకేనా, హాస్పిటల్ స్ట్రెంత్ అయితే చాలా బాగుంది. మీరు ఓపీడీ డేటా కంపల్సరీ చెక్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, ఓపీడీ డేటా యాక్చువల్గా మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని కాలేజెస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఆ కాలేజెస్ వివరాలు అయితే చెప్పడం జరిగింది. మీరు పర్టికులర్గా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు విజిట్ చేయండి. లేదంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. సో అన్ని డీటెయిల్స్ మీరు పక్కాగా తెలుసుకోండి. మనకి ప్రతిమా మెడికల్ కాలేజ్లో పేషెంట్ కేర్ ఎలా ఉంటుంది చూద్దాము. వీళ్ళు ఏంటంటే 1.8 మిలియన్ అవుట్ పేషెంట్స్ని, 85,000 మంది ఇన్ పేషెంట్స్ని యాన్యువల్గా అయితే ట్రీట్ చేస్తాము, వాళ్ళకి సర్వ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక ఎలాంటి గుర్తింపులు ఉన్నాయంటే ఎన్ఎంసి గుర్తింపు అయితే ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క గుర్తింపు అయితే ఉంది, మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా, గతంలో ఇలా పిలిచేవాళ్ళం, పేరైతే మారిపోయింది కాబట్టి ఓకే ఎన్ఎంసి గుర్తింపు అయితే ఉంది. అలాగే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. ఓకేనా, 2021లో అయితే మనకి అప్రాక్సిమేట్గా 592 మంది విజిట్ చేసేవారు హాస్పిటల్ని. విజిటింగ్ అంటే ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళని. ఓపీడీ డేటా ఇది. 206 ఐపీ అడ్మిషన్స్ అయితే జరిగేది ఒక రోజుకి, విత్ 84% బెడ్ ఆక్యుపెన్సీ. సో 2021లో అలా ఉండేది. సో డే బై డే మనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ అన్నట్టు మనం కూడా హాస్పిటల్ని వెళ్ళి విజిట్ చేయించుకుంటున్నాం, టెస్టులు చేయించుకుంటున్నాం, స్క్రీనింగ్ చేయించుకుంటున్నాం. కాబట్టి ఈ డేటా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఇంత బెడెడ్ కెపాసిటీ ఉంది కాబట్టి అడ్మిషన్స్ కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. ఓకే, అసలు ఎలిజిబిలిటీ ఏంటి? ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుకోవాలి అంటే కనుక చూద్దాము. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. 10+2 ప్యాటర్న్ చేసినా ఓకే, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయినా ఓకే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% మార్క్స్ కంటే తక్కువ రాకుండా, బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులు అయితే 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓకే పీడబ్ల్యూడీ అంటాం కదా, సో అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక 45% మార్క్స్ కంటే తక్కువ రాకుండా అయితే పాస్ అవ్వాలి. మీ వయసు 2025 డిసెంబర్ 31 నాటికి ఎంత ఉండాలండి? 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, 17 సంవత్సరాలు నిండి ఉంటేనే మీకు అడ్మిషన్ దొరుకుతుంది. సో అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. సో 30 లోపు ఉన్న విద్యార్థులు అందరూ కూడా చదువుకోవచ్చు. యాక్చువల్గా అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు, బట్ క్యాస్ట్ వారీగా మినహాయింపులు కూడా ఉంటాయి. ఇటుగా నీట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకే, నీట్ యూజీ ఎంబీబీఎస్ లెవెల్ కాబట్టి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కాబట్టి నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి.
రైట్, ఇక ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుకోవాలి అంటే ఎంబీబీఎస్ కోర్స్కి ఎంత ఇంటేక్ ఉంది చూద్దాము. మనకి ఎంబీబీఎస్ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా 5.5 సంవత్సరాలే, ఓకేనా. 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయిస్తామని మీ దగ్గర అయినా డబ్బులు కట్టించుకుంటే మాత్రం కట్టకండి. కోర్స్ వచ్చేసి 4.5 సంవత్సరాలు, ఇంటర్న్షిప్ చేయాలి కదా, అది 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి. మొత్తం 5.5 సంవత్సరాలు. 5.5 సంవత్సరాలు చదివితేనే మీరు ఒక డాక్టర్ అయినట్టు. మీరు ఇంటర్న్షిప్ చేయకపోయినా కూడా మిమ్మల్ని డాక్టర్గా కన్సిడర్ చేయరు. ఓకే, మనం మాట్లాడుకుంటుంది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 50% సీట్స్ అనేవి తెలంగాణ స్టేట్ కోటాకి, 50% సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోటాకి క్లాసిఫై చేస్తారు. మళ్ళీ ఈ మేనేజ్మెంట్ కోటాని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఓకే, కేటగిరీ బి, కేటగిరీ సి. ఓకే, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా, ఇది మనకి మేనేజ్మెంట్ కోటా, ఇది ఎన్ఆర్ఐ కోటా. 150 సీట్లలో 35% అంటే 52, 15% అంటే 23 సీట్లు. అండ్ కన్నడ కోటా 75 సీట్లు, టోటల్ 150 సీట్స్. ఓకే రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. మనకి ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుకోవాలి అంటే ఎంత ఫీజెస్ అవుతాయో చూద్దాం. కేటగిరీ ఏ వాళ్ళకి 60,000 రూపాయలు, కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి 1,55,000 రూపాయలు, కేటగిరీ సి వాళ్ళకి 23,10,000 రూపాయలు అయితే అవుతుంది. ప్రతి సంవత్సరం పే చేయాలి ఈ ఫీజెస్ అనేవి. ఓకే, ఇవి వచ్చేసి మనకి ట్యూషన్ ఫీజెస్ మాత్రమే. మనకి ఇంకా యూనివర్సిటీ ఫీజు, లైబ్రరీ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు, సిడిఎస్ ఫీజు, ఇంకా హాస్టల్కి, మెస్కి, సో ఈ ఛార్జెస్ అన్నీ ఎక్స్ట్రా. ఓకే, వీటితో పాటు అవి కూడా పే చేయాలి. ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం చదవాలి అంటే హాస్టల్స్ ఉండాలి కదా, ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ ర్యాంకుకి తగ్గట్టు వాళ్ళు అనుకున్న ప్లేస్లో కాకుండా దూర ప్రాంతాల్లో కూడా వెళ్ళి చదవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం హాస్టల్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా. సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఓకే, మెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రెడీగా అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంక్లూడింగ్ మెస్ ఫెసిలిటీస్ అండ్ క్యాఫ్టేరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి, స్టాఫ్కి అండ్ పబ్లిక్కి. ఓకే, పబ్లిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ అమ్యూనిటీస్ ఏమున్నాయంటే సెపరేట్ కామన్ రూమ్స్ ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఓన్ రెస్ట్ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది అంటే ఇంటిగ్రేటెడ్ విత్ క్యాంపస్ ఎమ్యూనిటీస్ లైక్ లెక్చర్ హాల్స్ ఉన్నాయి, ల్యాబ్స్, లైబ్రరీ, ఆడిటోరియం, స్పోర్ట్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బ్రీఫ్గా హాస్టల్ ఫెసిలిటీస్ గురించి. ఇక ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం చదువుకోవాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చింటారో తెలియాలి కదా. ఇప్పుడు చెక్ చేసేద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే ఓసీలో అమ్మాయిలకు వచ్చేసి 1,87,578 లోపు అయితే ర్యాంకు రావాలి. ఇక బీసీఏ అయితే 3,14,682 లోపు అబ్బాయిలకి, ఇక 3,22,146 లోపు అమ్మాయిలకి ర్యాంక్ వచ్చి ఉండాలండి. బీసీబీ అయితే కనుక 2,17,712 లోపు అబ్బాయిలకి, ఇక 2,18,928 లోపు అమ్మాయిలకి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక బీసీసీ విద్యార్థులు అయితే కనుక అమ్మాయిల ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్న దగ్గర 2,90,283 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ అయితే కనుక 2,03,143 లోపు అబ్బాయిలకి, 2,03,727 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీఈ విద్యార్థులు అయితే 2,20,668 లోపు అబ్బాయిలకి, 2,21,231 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 3,05,773 లోపు అబ్బాయిలకి, 3,04,439 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,82,214 లోపు అబ్బాయిలకి, 2,82,216 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో ఇవన్నీ 2024 క్లోజింగ్ ర్యాంక్స్ అండి. సెకండ్ ఫేజ్ ఆఫ్ రౌండ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ చెప్తున్నాను. వీటి ఆధారంగా మీరు ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓపెనింగ్ ర్యాంక్స్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈ ర్యాంక్ లోపు మీకు గనక ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చినట్టే. సో ఇది ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.